జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల కోసమే బీజేపీ ఒక మత రాజకీయం నడిపిస్తూ ఉంది. ఈ హిందూ సంఘ నాయకులందరితో కూడా మత రాజకీయాలు చేస్తూ ఉంది. అక్కడ బీజేపీ జెండా ఎగరేయడం కోసమే జూబ్లీహిల్స్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తోంది. అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? బీజేపీ మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలి అనుకుంటే చేయొచ్చేమో కానీ మేము చేయలేదండి. ఎందుకంటే మేము హిందుత్వవాదులు. బీజేపీ వాళ్ళందరూ కూడా నేను హిందూ సంఘ నాయకురాలతో పాటు బీజేపీ లీడర్ను కూడా. సో స్టేట్ లీడర్స్ ఉన్నారు చాలామందిని, అందరిని అరెస్ట్ చేసేస్తారు ఈరోజు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎంత నొక్కేసినా సరే మేము నిజమే మాట్లాడతాం, నిజాయితీగానే చెప్తాం. ఇప్పుడు మత రాజకీయాలు చేశారు ఇట్లా చేశారంటే పోనీ ఓకే మేము చేస్తున్నాం అని మీరు ఆరోపిస్తున్నారు కదా, మీరు చేయొచ్చు కదా. మీరు చేసి మాకు ఆ ప్లేస్ ఇచ్చేసి మీరు చెప్పుకోవచ్చు కదా అందరికీ, మేము చేసాము మాకు ఇది మేము చేసిన విజయం అని చెప్తే మేము కూడా అవునండి జై సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి గారు అంటాం కదా. మేము కూడా అప్పుడు ఆయన ఇచ్చేసాడు మాకు కాబట్టి ఇచ్చాడు, నిజమే పాపం చాలా మంచి పని చేశాడు, మేమే ప్రచారం చేస్తాం కదండి. అప్పుడు మీకు 4 ఓట్లు ఎక్కువ పడతాయి కదా హిందుత్వాదులు, మీరు ఆ పని చేసుకోవచ్చుగా. మా మీద ఎందుకు రుద్దుతారు? మీరు ఆ పని చేయకుండా మేమే రాజకీయం చేసాం. రాజకీయం కాదు ఇది, మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాం, మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. సరే ఇదే రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న క్వశ్చన్. ఇగోండి ఇది ఎఫ్ఐఆర్ మన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి మీద. ఇగోండి ఇది ఆవిడ ఆస్తి తాలూకు వివరాలు. ఈ ఆస్తి వివరాలు ఏంటంటే ఎక్కడైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఉందో అదే ఏరియాలో ఆవిడ వివరం ఇది. అదే ఆవిడ ఉంటున్న 1500 గజాలు ఆవిడకి రెగ్యులరైజ్ చేసిన 2023లో 93 ప్రకారంగా చెయ్యండి. 350 రూపాయలు గజమని 1500 గజాలు 350 చెప్పని తీసుకున్నారు ఆవిడ 2023 ప్రకారంగా తీసుకోవాలి కదా. అంత అప్పటి నుంచి కాపాడు రెగ్యులరైజేషన్ అయిపోయినప్పుడు ఆ సంవత్సరాన్ని ప్రకారం చేస్తారు కానీ అప్పటి నుంచి అప్పుడు తీస్తారా? పోనీ ఓకే ఇచ్చారు, మేము ఒప్పుకుంటాం. మరి ఈ గుడి 70 సంవత్సరాల నుంచి ఉంది, 80 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, అప్పుడు ఇంకా తక్కువ ఉంటుందిగా, పావులో రూపాయి ఉంటుందిగా. మరి అప్పుడు ఆ ప్రకారంగా మాకు గుడి ఇవ్వచ్చుగా. పోనీ అంత కూడా వద్దు, ఈవిడిది వద్దు, ఆ 100 రూపాయలు వద్దు, 500 ఇస్తాం గజంకి. మేము ఎంత కొనుక్కుంటే అంత మాకు రెగ్యులర్ చేయండి దీని ప్రకారంగా. ఇక్కడ మా దగ్గర ఉంది ప్రూఫ్తో. మేయర్ కంచే చైన్ వేయడం అంటే ఇది. సో మేయర్ గారు చేసిన పని ఇక్కడ ఉంది, మీరు మాకు ఇవ్వండి. మేము 500 ఇస్తాం గజంకి, 2 లక్షలు తీసుకొని రండి అన్న తహసీల్దార్ గారిని అడుగుతున్నాను నేను. దీనికి ఏంటి సమాధానం? మేము 500 చొప్పున కొనుక్కుంటాం అమ్మవారి కోసం, మేము కొనుక్కుంటాం, మీరు ఫ్రీ కూడా ఇవ్వద్దు. 500 చొప్పున అందరు భక్తులు వేసుకుంటాం, ఇస్తే ఇవ్వండి ఫ్రీగా, మీరు అంత ఇస్తే ఇవ్వండి, మేము కొనుక్కున్నంత మాకు డబ్బులకి మీరు ఫ్రీగా ఇచ్చేది మీరు ఇవ్వండి, మిగిలినది మేము కొనుక్కుంటాం. ఆవిడ కొనుక్కున్నారు కదా, మేము అలాగే కొనుక్కుంటాం శాస్త్రోక్తంగా లీగల్గా. మీరు మాకంతా అమ్మవారిని ఎలా ప్రతిష్ఠ చేసుకుంటామో శాస్త్రబద్ధంగా మేము లీగల్ పరంగా, దీనికి లీగల్ కాబట్టి లీగల్గా వెళ్తాం మేము కూడా. మాకు ఇవ్వండి, ఇవ్వకపోతే ఇది వెనక్కి లాక్కోండి, ఆవిడని అరెస్ట్ చేయండి. సో మా డిమాండ్స్ ఇవి కూడా చేసినప్పుడు మమ్మల్ని అనండి. మా దగ్గర ప్రూఫ్స్తో సహా మేము తెచ్చింది మీరు చేయరు, నగర మేయర్ని పట్టుకోరు, ఆవిడ అదే ఏరియాలో ఉన్న 1500 గజాలను అడగరు, మేము అడుగుతున్న గుడి గురించి మాతో ఇంత ఫైట్ చేసి ఇంతమంది ఫోర్స్ని దింపుతారు. ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ తాలూకా పద్ధతి, దీన్ని ఏమనాలి? సో నా డిమాండ్, దీనికి సమాధానం కావాలి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ గారి గురించి. దీని తర్వాత మా దగ్గరకు రండి, మా గుడి గురించి కానీ మీరు ఇమీడియట్ నిర్ణయం తీసుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాలు ఏకమై హిందుత్వాదులు వస్తారు. ఎంత ఫోర్స్ని దింపుకున్నా మాకు సంబంధం లేదు. మీరు ఎన్నో రోజులుగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు, హిందువులపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు కొట్లాట చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎవరైతే భక్తున్న వాళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నారు, ఆ గుడికి కూడా సపోర్ట్గా వెళ్తున్నారు. కానీ ఎందుకు హిందువులందరూ ఏకం కాలేకపోతారు? హిందూ ప్రజలందరూ ఎందుకు ఏకమై వస్తే ఆ తొందరగా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకు మరి అందరూ ఒకే తడిపైకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఏం చెప్తారండి? రాలేదంటారేంటి? రాకుండానే ఇంతమందిని ఫోర్స్ని పెట్టారా? ఎవరు రాకపోతే ఇంత ఫోర్స్ ఎందుకండి? మీరు చెప్పండి, రాలేదని ఎలా అంటారు? మీరు వేల మంది మాత్రమే వస్తున్నారు, లక్షల్లో ఉన్నారు కదా హిందువులు. లక్షల్లో ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, నేను వెళ్తే నా మీద కేసు పడుతుందేమో అని భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఆ భయమే కలిగించడే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కీ ఇచ్చి కేసులు పెట్టిస్తారు. అప్పుడు మనకెందుకు తిరిగేది అంటారు. ఆ తిరుగుడికి భయపడే వాళ్ళు ఉంటారు, మాలాంటి భయం లేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ తక్కువ ఉంటారు. మాలాంటి భయం, అలాంటి భయం లేని వాళ్ళే చాలా వరకు బయటకు వస్తారు. భయం ఉన్న వాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటారు, కానీ వాళ్ళు కూడా వచ్చే రోజు వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు చాలా వరకు మన వాళ్ళు కోకొల్లలు వస్తున్నారు, చాలా ఉధృతమైంది ఉద్యమం అవుతుంది కూడా. ఓకే చివరిగా పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్యమం అనేది నడుస్తూ ఉంది, కానీ ప్రభుత్వం ఏమో ఇవ్వము, అదే ప్లేస్లో ఇవ్వం, వేరే ప్లేస్లో ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. లేదు మాకు అదే ప్లేస్లో కట్టించండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం వినట్లేదు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? హిందూ సంఘం నుంచి కావచ్చు, మీ చెప్పడం కార్యాచరణ మళ్ళీ ప్రివెంటివ్ అరెస్ట్లని ఇలాగ ఆపేస్తారు. చెప్పకుండా చేస్తాం ఈసారి, మేము చెప్పం ఏం చేయాలి చేస్తాం. మా పెద్దవాళ్ళతో మాట్లాడతాం, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ రోజు ఆపుతారు, రేపు ఆపుతారు, తర్వాత ఆపలేరుగా. రాయల్గా వస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం, మేము ఉద్యమం చేస్తాం, అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠ చేస్తాం. మళ్ళీ మీరు అందరూ వచ్చి మాతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు, మేము అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పండగ చేస్తాం. ఓకే, థాంక్యూ. జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి.